హాయ్ ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి అంటే నెక్స్ట్ బేబీని మనం అప్రోచ్ అవ్వడానికి ఎంత గ్యాప్ తీసుకోవాలి, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో నెక్స్ట్ అంటే ముందున్న బేబీకి మిల్క్ ఫీడింగ్ చేయొచ్చా లేదా, సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్గా డాక్టర్స్ ఏం అడ్వైజ్ చేస్తారంటే కనుక 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల గ్యాప్ అని రికమెండెడ్ చేస్తారు. సో రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. మదర్ బాడీలో ఐరన్, కాల్షియం, ఎనర్జీ లెవెల్స్ తిరిగి నార్మల్ అవ్వడానికి, అలాగే యూట్రస్ ఫుల్గా రికవర్ అవ్వడానికి, నెక్స్ట్ బేబీ హెల్త్ బెటర్గా ఉండడానికి మినిమం సేఫ్ గ్యాప్ ఏంటంటే 1 ఇయర్ నుంచి ఐడియల్ గ్యాప్ 18 మంత్స్ టు అంటే 24 మంత్స్ ఇట్లా రికమెండెడ్ చేస్తారు డాక్టర్స్. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న టైంలో ముందు బేబీకి మిల్క్ ఫీడింగ్ చేయొచ్చా అంటే మోస్ట్లీ ఎస్ చేయొచ్చు, కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో అవాయిడ్ చేయాలి. మిల్క్ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూస్గా చేయొచ్చు. అది ఏంటో చూద్దాం. ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉంటే అంటే నార్మల్ డెలివరీస్ అవుతుంటాయి కదా చాలామందికి, చేయొచ్చు. అలాగే ఫీడింగ్లో పెయిన్ లేకుంటే చేయొచ్చు. ఇంకా డాక్టర్స్ స్టాప్ చేయాలి అని చెప్పేంత వరకు కూడా చేయొచ్చు, ఏమీ కాదు. అలాగే ఎలాంటి సమయంలో అవాయిడ్ చేయాలి, డాక్టర్ అడ్వైస్ ఎప్పుడు తీసుకోవాలి అంటే కనుక ఫాస్ట్లో మిస్క్యారేజెస్ హిస్టరీస్ కనుక మీకు ఉంటే, అలాగే ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉంటే, అలాగే స్ట్రాంగ్ పెయిన్, బ్లీడింగ్ స్టార్ట్ అయితే, ఇంకా యూట్రస్ కాంట్రాక్షన్స్ ఎక్కువగా వస్తే కనుక అప్పుడు మీరు మిల్క్ ఫీడింగ్ని స్టాప్ చేయాలి, డాక్టర్ని సంప్రదించాలి. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు. అలాగే ప్రాబ్లం ఉంటే కనుక డాక్టర్ అడ్వైస్తో ఫాలో అవ్వాలి.